స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలోని మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పోటీలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు ప్రారంభమైన పోటీలకి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యువిఎం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పుల్లెల గోపిచంద్కి మంచిర్యాల జిల్లాపై సానుకూలత ఉందన్నారు. మంచిర్యాల అసోసియేషన్ పోటీలు నిర్వహిస్తారని నమ్మకం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచి స్టేడియం ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు మంచిర్యాలలో మినీ స్టేడియం నిర్మించాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలంగాణ ఏరియా గురించి జరుగుతూ ఉందో దాంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు వాళ్ళని ప్రోత్సహిస్తున్న బ్యాడ్మింటన్ ప్రేమికులకు, అభిమానులకు, అలాగే నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలో అన్ని స్పోర్ట్స్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపటి భారతదేశ పౌరులు కాబట్టి వాళ్లకు మంచి క్రీడా సామర్థ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలని ఇటువంటి అకాడమీలు చాలా రావాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల పట్టణంలో ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఎంతో క్రీడలలో ఆసక్తి ఉన్నా కానీ వాళ్ళు సమయాభావం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటి అకాడమీలో వస్తే తప్పకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ లోపల ఆలోచన విధానం మారి మరి వాళ్ళ పిల్లలకు కూడా అన్ని స్పోర్ట్స్లో అన్ని రంగాలలో వాళ్ళు కూడా రాణించే విధంగా వాళ్ళు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. మంచిర్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి మనం ఆశిస్తున్న స్టేడియం అనేది ఇంతవరకు రాలేదు. మినీ స్టేడియం రాలేదు, పెద్ద స్టేడియం కూడా రాలేదు. కానీ ఈరోజు మనం ప్రీతమ నాయకులు మరి శాసనసభ్యులు ప్రేమ్సాగర్రావు గారు వారు ఎలక్షన్ల ముందు కూడా చెప్పినారు, మరి ఎలక్షన్ తర్వాత కూడా చెప్పినారు. ఏమనంటే మంచిర్యాలలో ఒక మంచి స్టేడియం నిర్మాణం చేస్తానని వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేసినారు. వారు ఆ మాట మీద నిలబడ్డారు. తప్పకుండా వారు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అలాగే మేము కూడా వారికి చాలాసార్లు జ్ఞాపకం చేయడం వల్ల వారు కూడా దీనికి తగినంత స్థలాన్ని కేటాయించి మరి ఒక మంచి స్టేడియాన్ని కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. తప్పకుండా మంచిర్యాల త్వరలోనే ఒక మినీ స్టేడియం, కనీసం మినీ స్టేడియం అన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నిర్వాహకులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి మీరు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో కండక్ట్ చేయాలని, ఇది ఒక రాష్ట్రానికే సంబంధించి కాకుండా నేషనల్ టోర్నమెంట్ కూడా ఇక్కడ మంచిర్యాలలో ఆర్గనైజ్ చేయగలిగితే మన మంచిర్యాల పేరు దేశం మొత్తంలో కూడా మారుమవుతుంది. కాబట్టి అవకాశాన్ని మనం తప్పకుండా ఏమైనా అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఇక్కడ మనం జాతీయ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. యునెక్స్ సన్రైజ్ 10th తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈరోజు ఈ టోర్నమెంటు ఇక్కడ నిర్వహించడం చాలా గర్వకారణం. ప్రస్తుతం పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లేయర్స్ రావటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికి వ్యయ ప్రయాసాలు చాలా అవసరం అవుతున్నాయి. ఆ దిశగా ఇక్కడ ఆర్గనైజింగ్ వారు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు ఈ విధంగా ఆర్గనైజ్ చేయటం, వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయటము, అట్లానే వారికి భోజన వసతి కల్పించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి నేను చాలా అభినందన తెలియజేస్తున్నా. వాళ్ళు కోఆపరేషన్ చేసి ఇక్కడ స్థలం కేటాయించి
ఒక 10 కోట్ల స్టేడియం కనుక ఇక్కడ నిర్వహించగలిగితే ఈ రాష్ట్ర స్థాయి పోటీలే కాకుండా దేశంలో సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ కానీ నేషనల్స్ కానీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసే అవకాశం, ఆ ఫెసిలిటీ అన్నీ ఇక్కడ వస్తాయని ఆశిస్తున్నాను నేను. ఆ విధంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు కృషి చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా ఆ విధమైన అవకాశం ఇక్కడ కల్పిస్తారని, అట్లానే గోపీచంద్ గారికి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అయిన గోపీచంద్ గారికి ఈ మంచిర్యాల మీద చాలా ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయనకి. ఎందుకంటే మొన్న ఈ టోర్నమెంట్ కావాలని నేను అడిగిన తర్వాత వేరే జిల్లాలు కూడా అడిగారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటుందంటే అక్కడ అకామిడేషన్ ఎట్లా ఉంది, స్టేడియం ఎట్లా ఉంది, అక్కడ వాళ్ళు చేయగలుగుతారా లేదా అన్నది మాకు అందరితోటి కూడా మాట్లాడి డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ మంచిర్యాల జిల్లా వాళ్ళు మాత్రం అడిగితే వెంటనే ఆయన ఆ టోర్నమెంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు ఆర్గనైజ్ చేయటం, వీళ్ళ హాస్పిటాలిటీ అవన్నీ గతంలో చూశారు కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన ప్లేయర్స్కి కానీ ఈ టెక్నికల్ కమిటీకి కానీ ఆర్గనైజర్స్ వీళ్ళంతా కూడా చాలా హాస్పిటాలిటీ తోటి రిసీవ్ చేసుకొని మంచి ఫెసిలిటీస్ కల్పించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపీచంద్ గారికి ఈ పర్టికులర్గా ఈ మంచిర్యాల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. నేటి ఏసెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసెల న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.